చంద్రగ్రహణం ఏ రాసులకు శుభం? ఎవరు జాగ్రత్త పడాలి? ఇది తప్పక తెలుసుకోండి. మార్చి 2026 3వ తేదీ మంగళవారం ఫాల్గుణ పౌర్ణమి నాడు పాక్షిక గ్రస్తోదయ చంద్రగ్రహణం సంభవించనుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణమైనప్పటికీ మన దేశంలో సాయంత్రం 6:20 చంద్రోదయం అయిన తరువాత సుమారు 25:40 పాటు మాత్రమే దర్శనమిస్తుంది. అయినప్పటికీ గ్రహణ నియమాలను పాటించడం శ్రేయస్కరం. ఈ ఏడాది మార్చి 3వ తేదీ మంగళవారం ఫాల్గుణ పౌర్ణమి నాడు పాక్షిక గ్రస్తోదయ చంద్రగ్రహణం సంభవించనుంది. దృక్ సిద్ధాంత పంచాంగ గణన ప్రకారం పూర్వ ఫాల్గుణ నక్షత్రం సింహరాశిలో ఈ గ్రహణం ఏర్పడుతుందని ప్రముఖ పంచాంగకర్త వెల్లడించారు. విశ్వవసు నామ సంవత్సరంలో ఇది చివరి గ్రహణంగా భావిస్తున్నారు. భారతదేశంలో చంద్రుడు ఉదయించే సమయానికి గ్రహణం విడుపు దశలో మాత్రమే కనిపించనున్నందున దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణంగా పేర్కొంటారు. సంపూర్ణ చంద్రగ్రహణమైనప్పటికీ మన దేశంలో సాయంత్రం 6:20 చంద్రోదయం అయిన తరువాత సుమారు 25:40 పాటు మాత్రమే దర్శనమిస్తుంది. అయినప్పటికీ గ్రహణ నియమాలను పాటించడం శ్రేయస్కరం. గ్రహణ సమయాలు: ప్రారంభం మధ్యాహ్నం 3:21 తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల్లో. మధ్యకాలం సాయంత్రం 5:03 సంపూర్ణ మధ్యకాలం సాయంత్రం 5:32 మోక్షకాలం సాయంత్రం 6:48 మొత్తం వ్యవధి సుమారు 3:27. సింగపూర్, చైనా వంటి కొన్ని దేశాల్లో ఈ గ్రహణం స్పష్టంగా కనిపించనుంది. గ్రహణ ప్రభావం, రాశి ఫలితాలు. ఈ గ్రహణం సింహరాశిలో సంభవించనున్నందున సింహరాశి వారు గ్రహణాన్ని వీక్షించకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. ప్రతికూల ప్రభావం సింహ, కుంభ, కర్కాటక, మకర రాశులపై ఉంటుంది. మధ్యస్థ అనుకూల ప్రభావం మిగతా రాశులు. ప్రతికూల ఫలితాలు సూచించిన రాశులవారు మరుసటి రోజు గ్రహశాంతిలో జపాలు చేయడం ద్వారా దోష నివారణ పొందవచ్చు. ఆచరించాల్సిన నియమాలు, పరిహారాలు. గ్రహణానికి ముందు పట్టు స్నానం, తల స్నానం చేయాలి. సబ్బులు, షాంపులు వాడకూడదు. మధ్యాహ్నం 12 గంటలలోపు భోజనం పూర్తి చేయాలి. గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారు గ్రహణాన్ని వీక్షించకుండా భగవన్నామ స్మరణలో ఉండాలి. గ్రహణ సమయంలో దుర్గాదేవి, శివనామ స్మరణ, నారాయణ ఉపాసన చేయడం శ్రేయస్కరం. ఉపనయనం పొందినవారు గాయత్రీ మంత్ర జపం చేయాలి. జప, తప, ధ్యానాలు విశేష పుణ్యఫలితాలను ఇస్తాయి. వెండి, బియ్యం, గోదానం వంటి దానాలు శ్రేష్టమైన ఫలితాలను ఇస్తాయి. జ్యోతిషశాస్త్ర లెక్కల ఆధారంగా ఈ గ్రహణం కొన్ని రాశిచక్రాలకు సానుకూల మార్పులను తెస్తుంది. మరి వారిలో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి. వృషభ రాశి. వృషభ రాశివారు కెరీర్ రంగంలో శుభవార్తలు పొందుతారు. దీర్ఘకాలంగా నిలిచిపోయిన ప్రమోషన్లు లేదా పెరిగిన బాధ్యతల సంకేతాలు ఉన్నాయి. కార్యాలయంలో మీ ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది. మిథున రాశి. మిథున రాశివారు ఆర్థికంగా ఉపశమనం పొందుతారు. ఆకస్మిక లాభాలు లేదా చిక్కుకుపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. బ్యాంకు బ్యాలెన్స్ బలంగా ఉండవచ్చు. తులారాశి. తులారాశి వ్యక్తులకు ఈ సమయం పాత ప్రయత్నాల ఫలితాన్ని ఇస్తుంది. ఎప్పటినుంచో పూర్తి కాని పనిని పూర్తి చేయవచ్చు మరియు కుటుంబ వాతావరణంలో సంతోషకరమైన పరిస్థితులు ఉంటాయి. మకర రాశి. మకర రాశిలో ఈ కాలం స్థిరంగా మరియు సమతుల్యంగా ఉంటుంది. పనిలో శాంతి ఉంటుంది మరియు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. చంద్రగ్రహణం సమయంలో ఎవరికి సమస్యలు ఎదురవుతాయి? కొన్ని రాశిచక్రాలు ప్రయోజనకరమైన సంకేతాలను పొందుతుండగా కొన్ని రాశిచక్రాలు సంయమనం మరియు అప్రమత్తంగా ఉండాలని సూచించబడుతున్నాయి. మేషరాశి. మేషరాశి వారు మర్యాదకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి వివాదాలు లేదా వాదనలకు దిగకుండా జాగ్రత్త వహించండి. కర్కాటక రాశి. కన్యా రాశి. ఈ రెండు రాశులకు ఆర్థిక విషయాల్లో అప్రమత్తత అవసరం. ఆలోచించకుండా పెట్టుబడి పెట్టవద్దు. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది.
సింహరాశి. సింహరాశిలో గ్రహణం సంభవిస్తుంది కాబట్టి ఈ రాశిచక్రం వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలసట, శరీర నొప్పులు లేదా శక్తి లేకపోవడం అనుభూతి కావచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. పని ఒత్తిడి లేదా కుటుంబ బాధ్యతలు మనస్సును ప్రభావితం చేయవచ్చు. ధనుస్సు రాశి. ధనుస్సు రాశివారు పిల్లల చదువు లేదా ఆరోగ్యం గురించి ఆందోళన చెందవచ్చు. సహనం మరియు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండండి. కుంభరాశి. మీనరాశి. ఈ రాశులకు వైవాహిక జీవితంలో స్వల్ప విభేదాలు కనిపించవచ్చు. కమ్యూనికేషన్ను నిర్వహించడం మరియు తొందరపడి ప్రతిస్పందించకుండా ఉండటం మంచిది. గ్రహణం సమయంలో ఏం చేయాలి? జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం గ్రహణం సమయంలో మంత్రాలు జపించడం, ధ్యానం చేయడం మరియు ప్రార్థన చేయడం శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. సూతక కాలం యొక్క నియమాలకు కట్టుబడి ఉండటం సాంప్రదాయకంగా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి దానం చేయడం కూడా మంచిది. ఆలయాలు మూసివేయడం ఆచారం. గ్రహణం అనంతరం విడుపు స్నానం చేయాలి. ఇంటిని, పూజామందిరాన్ని, దేవతా విగ్రహాలను శుభ్రపరచాలి. నిల్వ ఆహార పదార్థాలపై దర్భ ఉంచడం శ్రేయస్కరం. గ్రహణ సమయాన్ని శాస్త్రాలు పుణ్యకాలంగా పేర్కొంటాయి. ఆ సమయంలో చేసిన సత్కార్యాలు అనేక రెట్లు ఫలిస్తాయని విశ్వాసం. అందువల్ల శాస్త్రోక్త విధానాలను పాటించి ఆధ్యాత్మిక చైతన్యంతో ఈ గ్రహణాన్ని ఆచరించడం మేలు.